ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే. ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి మీరు అయితే, సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ బీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా ఆ రోజు, ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదో, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది డాక్టర్ స్లాష్ యాక్టర్స్ ఉన్నారు. లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టు ఉన్నారు కదా విలన్ అని, చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. సో ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసాం మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు, సో వాళ్ళని వెలకట్టలేం మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. తప్పులేమనుంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు అయిపోయింది, టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. 2010లో మిమ్మల్ని కలిసినప్పుడు మొదలైంది నా ప్రయాణం. ఆ రోజు మిమ్మల్ని చూశాను. 2011లో మీతో కలిసి ప్రయాణం చేశాను. మీతో కలిసి ప్రయాణం అయ్యాకే నాకు పెళ్ళయింది. అప్పటి వరకు వెతుక్కుంటూనే ఉన్నాను, నన్ను వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు. బికాస్ నేను ఎన్ని భయాలను దాటి ఉంటాను ఇక్కడ భయం లేకుండా మాట్లాడడానికి. ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎన్ని అనుమానాలని, ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది. ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, కన్నుల్లో కన్నె ప్రాణి కర్మగారాలే, కవిస్తే కాల పాణి కారాగారాలే, కొంత ఆమ్లం ఉందిలే, కొంత క్షారం ఉందిలే, ఆర సైన్స్ లోన మ్యాథ్స్ లోన చెప్పలేని సత్యం ఇదిలే. सर्रा ओ मेरा दिल लुट गई सर्रा
ఓ మేరే దిల్ లుట్ట గయి. ఆ పాట ప్రాణం పోస్తే ఆ ప్రాణం ఈరోజు ఇలాగా మీ అందరిని చుట్టుకుంటూ నిత్యం ప్రవహించే నీరులాగా, నేలలో నీరులాగా, ప్రపంచమంతా విస్తరిస్తున్న గాలిలాగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ఊపిరిని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దాని పేరే పాట. ఆ పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి నరేష్ సార్. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరిని, ఒకటి కిరణ్ గారు కోడైరెక్టర్గా ఉండేవారు, నా డైరెక్టర్ నారాయణ గారు నువ్వా నేను సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడో నక్కి తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో వెక్కి ఏడుస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో నలిగిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పడుకునేవాడిని. ఎక్కడ పడుకునేవాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునేవాడో తెలియదు, ఏ బస్ స్టాండ్లో ఉండేవాడో తెలియదు, ఏ పార్క్లో ఉండేవాడో తెలియదు, ఏ ఫంక్షన్ హాల్లో తినేవాడో తెలియదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ పడుకోవాలో తెలియక ఎన్నేసి స్టేషన్లలో నీళ్లు తాగి పడుకుని ఉన్న నన్ను వయ్యారి బ్లాక్బెర్రీ అని ఒక పాట చేసినందుకు దాని తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ ఇచ్చి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి నరేష్ లాంటి హీరోని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కావాల్సింది ఒక్క విద్య మాత్రమే కాదు, ప్రతిభ మాత్రమే కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ధైర్యం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అదృష్టం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మనుషుల ప్రోత్సాహం ఒకటే కాదు, అందరి ప్రేమ కావాలి, అందరితో కలిసి ఉండాలి, లౌక్యంగా ఉండాలి, తెలివిగా ప్రవర్తించాలి, బయటికి ఎలా వెళ్ళాలి, బయట ఎలా పడాలి, గెలుపు ఎలా రావాలి, గెలవడం ఎలా, అక్కడి నుంచి మొదలవుతుంది జీవితం. దాని తర్వాత తెలియకుండానే గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ పరిశ్రమ ఇస్తుంది మనకు. అందుకు ఈ పరిశ్రమ మనం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు. ఇకపోతే నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎంత ఉంటుందో, ఒక దర్శకుడి నొప్పి కూడా అంతే ఉంటుంది, దర్శకుడి కష్టం కూడా అలానే ఉంటుంది. ఒక పాటను ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు, అది మీ ముందుకు వచ్చేటప్పుడు దాని వెనకాల మేము రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా, ఇంటికి వెళ్లకుండా, కుటుంబంతో గడపకుండా, స్నేహితులతో వెళ్లకుండా, బంధువులతో వెళ్లకుండా, పండగ వచ్చినా పండగ లేనట్టు దేనికైనా సరే తెగించి ముందుండి పోరాడే ప్రతి కళాకారుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాను. ఇక్కడ చాలా మంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని వదిలేసి, విద్యను వదిలేసి, వైవాహిక జీవితాన్ని వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, సినిమా మీద ప్రేమతో, సినిమా మీద ఇష్టంతో, సినిమానే ప్రపంచంగా, సినిమానే శ్వాసగా భావిస్తున్న చాలా మంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను మించిన వాళ్ళు, నాకంటే మించిన వాళ్ళు, ప్రతిభ కల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను, వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళు సగర్వంగా నిలబడేలాగా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశాలు, ప్రతి ఒక్కరికి అదృష్టాలు అన్ని కలిసి రావాలని, తెలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పై సొగసులు కళ్ళ సుమా, లోపలిదంతా డొల్ల సుమా, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపే గుల్ల సుమా. దాశరథి గారు రాసిన కవిత్వాన్ని పాఠ్య పుస్తకాల్లో చదువుకుని వచ్చిన వాడిని. బట్టల్లో లేదు, ఒంటి మీద గాయాల్లో ఉంటది. ఈ బట్టల్ని చూసి మనం అనుకుంటాం పైన భలే ఉన్నాడు, బాగున్నాడు, అందంగా ఉన్నాడు, కానీ అందులో లేదు. ఒంటి మీద గాయాలు ఎన్ని ఉంటాయో ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే, వాళ్ళని కలిస్తే, వాళ్ళని పలకరిస్తే ఒక పాటలాగా, ఒక మాటలాగా, ఒక కలర్ లాగా, ఒక డిఐ లాగా, ఒక ఏఐ లాగా మీకు అందులో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అందుకే ఎవరిని చూసినా తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని చేసినా తక్కువ చూపు చూడకండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం కళలు కంటూ, కళల్ని నిర్మించుకుంటూ, కళల సాకారం కోసం కష్టపడతారు. కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నా టోలే రైల్వే కాలనీ. ఈ సినిమా చేయడానికి నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా మీద చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. బీయింగ్స్ అంటే చిన్న ఫోక్ సాంగ్ చేస్తాడు, డీజే పాటలు చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడు, దరువు పాటలు చేస్తాడు, డప్పు పాటలు చేస్తాడని. ఆ డప్పు పాటల్ని, దరువు పాటల్ని రావాలంటే అది ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచి రావాలి. నేను ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల పాటలనే ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నది. డప్పు పాట కాదు, దరువు పాట కాదు, ఫోక్ పాట కాదు, అది ప్రజల పాట. అది ప్రజల నుంచి పుట్టిన పాట, ప్రజలకే ఇస్తున్న తిరిగి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో గింగిరగిర కావచ్చు, కన్నొదిలి కావచ్చు, గుండెగుడిలో కావచ్చు, ఈ 3 పాటలు నా దగ్గర వచ్చాయంటే దానికి మొదటి కారణం నాని అన్న అండ్ అనిల్ కుమార్ గారు, చిట్టూరి శ్రీనివాసరావు గారు, అల్లరి నరేష్ గారు. బికాజ్ ఈ సినిమాలో ఇప్పటిదాకా మీరు వినని, నా దగ్గర నుంచి రాని ఒక కొత్త రకం పాటల్ని ఈరోజు మీరు విన్నారు. రెండవది, ఈ సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేయడానికి చాలా మందికి ఈ సినిమాకి బీయింగ్ కరెక్టా కాదా అనే లక్ష సందేహాలు ఉంటాయి. ఆ లక్ష సందేహాలను తీర్చడానికి నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు,
ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా టీంకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్టు, నాని అన్నట్టు, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది మన ఊహకు అందదు, మన అంచనాలకు అందదు. మనకి ఇప్పటిదాకా చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరేలా ఉంటుంది, వేరేలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వేరేలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, వేరేలాంటి మ్యూజిక్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకు నన్ను పార్ట్ చేసిన నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, టైం తక్కువ ఉన్నందుకు మనస్ఫూర్తిగా క్షమిస్తూ, నేను క్షమించమని అడుగుతూ, ఒక 2-3 గురించి నేను మాట్లాడాలి. దేవ్ యాక్చువల్లీ మంచి మాటల రచయిత, మంచి స్టోరీ రాస్తాడు. బట్ నాకేంటంటే దానికంటే ముందు నీకు ఇంకెక్కువ ప్రజలకు సంబంధించి కావచ్చు అండ్ ఆడియన్స్లో కావచ్చు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, నువ్వు మంచి పాటలు రాస్తే బాగుంటుందని అతనిలో ఉన్నటువంటి, వీళ్ళలో చాలా ఫెయిల్ అయిన ప్రేమికుడు ఉన్నాడు, ఏమంటారు దాన్ని, ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడు. వాడు ఓటమి చూశాడు, విజయాలు చూశాడు. సో ఆ ఓటమి, ఆ విజయం రెండు ఈ సినిమాకి పనికి వచ్చాయి అనుకుంటా. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ దే. ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి. నువ్వు పెద్ద రైటర్వి కావాలి, ఏ రైటర్ అయితే నీ చాయిస్ అది. అండ్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ అన్న కలిసి చాలా చేసాం, ఇంకా చాలా చేయాలి. అండ్ ఎవ్రీవన్, హరీష్ సార్ ఎక్కడో గట్టిగా సుడి మీరందరూ కోరుకుంటే అనుకుంటే అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఫ్యూచర్లో కలిసి పని చేయాలనుకుంటున్నాను సార్, కలిసి పని చేస్తాను తప్పకుండా. అండ్ ఫైనల్ వర్డ్స్, ఈ సినిమా 21వ తారీఖు మీ అందరి ముందుకు వస్తుంది. మేమందరం ఈరోజు చెప్పిన మాటలు కావచ్చు, చేసిన మా పని గురించి చెప్పుకున్న మాటలు కావచ్చు, తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అందరూ ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు. వి థ్యాంక్ ద డైరెక్టర్, వి థ్యాంక్ ద రైటర్, డిఓపి భీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీరో నరేష్ గారు, ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, పవన్ గారు, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ మహి. నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుష అండ్ సాగర్. పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు. సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ హియర్. చాలా మాట్లాడాలండి. I think before I talk about this film, I want to talk about myself. Being a doctor, మీ అందరికి తెలుసు, పొలిమేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఎ డాక్టర్. అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ, డాక్టర్గా జాబ్ చేసుకుంటూ, ఆడిషన్స్ ఇస్తూ somehow I ended up being in Polimera. So I have to thank Anil Garu andarkanna munduga. He's not just a director or writer ee film ki. He's a very 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 dear friend of mine. Ma journey 2020 lo Polimera 1 OTT lo release ayinappudu I think nenu open ga cheppeyochu that film was produced with 80 lakhs. సో 80 lakhs ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా. అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి, సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీస్ సచ్ అ కైండ్ పర్సన్. ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నానంటే, I still remember Polimera 1 రిలీజ్ తర్వాత we were still jobless, both of us. బికాజ్ ఆయన డాక్టరే, నేను డాక్టరే. ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి, there were days where we both were like, మీ పాకెట్లో ఎంత ఉంది, నా పాకెట్లో ఎంత ఉంది, ఓకే రేపు బండికి పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్. సో చాలామంది ఇంటర్వ్యూస్లో, ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు, అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకు ఉంటారు అనేసి. బికాజ్
ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి, అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్, అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు హీఈస్ మై రాజమౌళి, హీఈస్ మై సుకుమార్, అండ్ హీఈస్ మై వాట్ ఎవర్ గ్రేట్ డైరెక్టర్ నేమ్స్ యూ వుడ్ వాంట్ టు కాల్. సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడడానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన, అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం we got conditioned to see heroines in certain way. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్. I don't want to fit into any frames or any stereotypes we have created. I want to break all of them. I know it is not a ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, and it is not a easy journey. There's a long way to go and it's going to be tough, but I'm tougher. So దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. So I should definitely, I am indebted to him. Where is he? Thank you so much, sir. Pawan sir, iddaru వాళ్ళు ఎవరి గురించి చెప్పినా ఇద్దరు గురించి అండి. దే ఆర్ లైక్ బ్రదర్స్. సో పవన్ గారు, చిట్టూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లరి నరేష్ గారు. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ you can name any of his film, I've watched everything. So ఈవీవి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్, ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ I've always admired him for the kind of roles he picked. ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ he always tried to invest into different kinds of scripts. So I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films అందరికీ నచ్చుతాయి, బట్ టాలెంట్ని, యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. డేంజర్. సో ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్. వర్కింగ్ నెక్స్ట్ టు హిమ్, సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా, అంటే ఆయన చాలా మితభాషి. మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోవద్దు. ఈజ్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్. సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మాట్లాడడానికి. సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్. సార్ కే విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పెద్ద వంశీ గారితో చేశారు కదా, ఆ మూవీ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు? సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల. బట్ ఐ ఎన్వీ యూ బికాస్ యూ హ్యావ్ వర్క్ విత్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్. అండ్ ఐ థింక్ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని. సో ఐ కెన్ హ్యాపీలీ మార్క్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్. నా అదృష్టం ఏంటంటే మనం ఏ సినిమాకి వెళ్ళా మన సినిమా ప్రమోషన్ జరిగిపోతుంటుంది అక్కడ. ఫస్ట్ ఒక డైరెక్టర్ పక్షపాతిగా ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ నాని గురించి మాట్లాడించాను. నాని ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్, సూపర్ కట్. అతను ఎడిటర్ కూడా చెప్పారు. సో ఇంకేముంది,
సవ్యసాచి ఒక డైరెక్టర్ కమ్ రైటర్ అయితే సినిమా డబల్ కమిట్ ఇంకేముంది అంతకంటే. అండ్ ఇందాక చెప్పినట్టు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళా నేను, కామాక్షి అండ్ అనిల్ గారు అప్పుడు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను. అది పొలిమేర 2 అయింది, 3, 4, 5 కూడా అవ్వచ్చు తెలియదు. అలాగే బీమ్స్ ధమాకా ఫంక్షన్కి వెళ్ళాను నేను. సో ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. నరేష్ గారితో అండ్ మా విజయ్ నాంది. సో అలాగే అదే ఆ రకంగా చిత్తూరు సీన్ గారికి, పవన్ గారికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మా విజయ్ చెప్పినట్టు చాలాసేపు మాట్లాడారు అందరూ. డైరెక్టర్ గారు అఫ్కోర్స్ ఫస్ట్ సినిమా ఎమోషన్, ఆయన కామాక్షి గారు చాలాసేపు మాట్లాడారు, అలాగే మా డైరెక్టర్ గారు. నా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కలిసి 2 గంటల సినిమా ఎలా తీశారని. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సర్ప్రైజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన గోల్ ఎప్పటికైనా సరే ఇలాంటి స్టేజ్ ఎక్కి గొప్పగా కనబడాలని అనుకున్నారు. ఆయన అదృష్టం బాగాలేక ఏమో తెలీదు, 2014లో ఆయన చనిపోయారు. ఆయన ఎప్పుడో మాట చెప్తూ ఉండేవాడు, అరే నేను ఎలాగూ నాకు లక్ రావట్లేదురా, ఎప్పటికైనా సరే నువ్వు సినిమా కొట్టాలరా అని నాతో అన్నారండి. నానా ఈ స్టేజ్ ఎక్కడానికి 15 సంవత్సరాలు పట్టింది, పైనుండి నువ్వు చేస్తున్నావు అని కోరుకుంటున్నాను. స్టేజ్ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్, శ్రీను సార్, అనిల్ అన్న, మీరు లేకపోతే ఈ స్టేజ్ నాది అయ్యే కాదు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న ఎక్కడ పోస్టర్ డిజైనర్, ఎక్కడ ఇది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాను ఏంటి అని అంటే దానికి వెనకాల ఇలానే భుజం తడుతూ వెనకాల నిలబడి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే చెప్తారా ఎలా ఉంది సినిమా కూడా అలానే ఉండబోతుంది. బాగుంది సినిమా, అదిపోయింది, ఎరగొట్టేసాం ఇవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు. సినిమా మీరు 21వ తారీఖు వచ్చి థియేటర్లో చూడండి, నిజంగా హ్యాపీగా థ్రిల్ ఫీల్ అవుతాయి. ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వెళ్తారు. ఇక్కడ దాకా అంటే మాట్లాడచ్చో లేదో తెలీదు. ఫస్ట్ టైం, నా ఫస్ట్ సినిమా. నేను ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఇంత జర్నీ చేయడానికి మా అమ్మలు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి మా చెల్లండి త్రివేణి కాసరగడ్డ నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి దాదాపు 15 ఏళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఉంటే, ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసుకుంటూ, తనే జాబ్ చేసుకుంటూ, ఎవ్రీ మంత్ శాలరీని షేర్ చేసుకుంటూ, అనే నీకు ఏదైనా కావాలంటే, నాకు బండి కూడా లేకపోతే బండి కొనిచ్చి ప్రతి విషయంలో తోడుండి, తను సుధీర్, మా అన్న వెంకీ అన్న, దొంగ వెంకటేశ్వర్లు అండ్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళండి ఈ స్టేజ్కి రావడానికి నాకు వీళ్ళందరూ హెల్ప్ ఉంది, నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్మలు, థ్యాంక్ యూ సో మచ్. బీన్స్ అన్న ఫస్ట్ సినిమాకే మీరు దొరకడం నా అదృష్టం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, ఎరక్కొట్టేశారు. అనిల్ అన్న సపోర్ట్తో ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అనిల్ అన్న సాహిత్యం, ఆయనకున్న సాహిత్యం నాకు యాడ్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను మీ బీజిఎంకి ఫ్యాన్ అయిపోయానన్న. ఈ సినిమాకి వేరే లెవెల్ బీజిఎం, మీరు ట్రైలర్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆ రేంజ్లో ఎరక్కొట్టేశారు. అండ్ మా డార్లింగ్
డిఓపి. మేమందరం పొలివారు నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. పొలివారులో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అయినా సరే మన మధ్యలో చిరుబురులు ఆడుకున్నా విజువల్స్ కొట్టేస్తాదండి. మీకు అవార్డ్స్ మీద అవార్డ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి కూడా మంచి అవార్డులు, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అన్నీ రావాలి. నరేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఒక కొత్త డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుండి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి నీ గురించి అందరూ చెప్తానే ఉన్నారు, నువ్వు అన్ని క్రాఫ్ట్స్లో ఉన్నావు, సేమ్ సూపర్. అలానే నా అంటే తను పొలివారి నుంచి ఫ్రెండ్గా ఉంది కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సార్ అన్న విజయ్ అన్న అండ్ సార్ ఆనంద్ సార్, మీ అందరికీ నేను ముందు నుంచే తెలుసు. యాజ్ ఏ ఎడిటర్గా కావచ్చు, విఎఫ్ఎక్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు గెస్ట్లుగా ఇక్కడికి రావడం. సార్ హరీష్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ ముందు మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ భాయ్, జీవన్ గారు నన్ను సెట్లో ఆయన హ్యాపీగా చేస్తున్నారని అంటున్నారు, కానీ నన్ను మాత్రం సాగొట్టేశాడండి. ఒక్క దెబ్బ కొడతాడు, ఈపు అంతా వాచిపోద్ది, ఆ రోజులో కొట్టేవాడు. అండ్ హర్ష బ్రో, గెటప్ బ్రో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.